అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. అన్నజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము. రాండి వారి పాశములను మన యొద్ద నుండి వేయుదము. రాండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలుచున్నారు. ఎన్నికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండము కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కన్నియున్నాను. నన్ను అడుగుము. జనములను నీకు శాశ్వతముగను భూమిని దిగంత ముళ్ళ వరకు సొత్తుగను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నాలుగుగా కొట్టుదేవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కులుగా పగులగొట్టెదవు.
కాబట్టి రాజులారా వివేకులై ఉందుడి. భక్తులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆమేన్. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆమేన్. వందనాలు.